హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ప్రేమ గదిలో దొరికిన ప్రేమ కళ్యాణ్ ఫోటో చూసి అసలు నిజం తెలుసుకొని రామరాజు కాళ్ళు పట్టుకున్న భద్రావతి. అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే భద్రావతి అయితే ఎప్పుడూ కూడా రామరాజుని ఇంతకింత అవమానించాలని, బాధ పెట్టాలని చూస్తూ ఉంటుంది. ఇక రాత్రి కాగానే చీకట్లో ఒంటరిగా నిల్చొని రామరాజు ఇంటి వైపే చూస్తూ, ఒరే రామరాజు, 25 ఏళ్ల క్రితం ప్రాణంగా చూసుకున్న నా చెల్లెల్ని ప్రేమ పేరుతో మోసం చేసి దాన్ని మాకు కాకుండా చేశావు. 25 ఏళ్ల నుంచి ఇంత బాధని అనుభవిస్తున్నా కూడా మేము మౌనంగా ఉండిపోయాం. కానీ ఇన్ని రోజుల తర్వాత ప్రాణంగా ప్రేమించుకున్న నా మేనకోడల్ని నీ కొడుకు అదే ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. ఇన్ని రోజులు నా చెల్లెలు నా కళ్ళ ముందు ఉన్నా కూడా, నేను తనని ప్రాణంగా ప్రేమించినా కూడా నా చెల్లెలితో మనసారా మాట్లాడే అదృష్టం నాకు లేదు. అదంతా నీ వల్లే. మళ్ళీ ఇన్నాళ్ళకి నా బిడ్డలాంటి నా మేనకోడల్ని నీ చిన్న కొడుకు మోసం చేసి 25 ఏళ్ళుగా ఏ బాధనైతే అనుభవిస్తున్నామో ఆ బాధని ఇంకా 100 రెట్లు పెంచారా. నిన్ను వదలనరా, నిన్ను నీ కుటుంబాన్ని వదిలిపెట్టను అని భద్రావతి కోపంగా అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే భద్రావతి హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటుంది. ఇక రేవతి అయితే ప్రేమ గది శుభ్రం చేస్తూ ఉంటుంది. ఇక రేవతి ప్రేమ గది శుభ్రం చేస్తూ ఉండగా ఇంతలోనే అక్కడే ఉన్న ప్రేమ బుక్స్ కూడా సర్దుతూ ఉంటుంది. ఇక అలా సర్దుతూ ఉండగా ఇంతలోనే ఆ బుక్లో నుండి ఒక ఫోటో కింద పడిపోతుంది. అది చూసి రేవతి, ఇదేంటి, ఈ ఫోటో ఎవరిదై ఉంటుంది, ప్రేమ ఇంత భద్రంగా దాచుకుంది అని ఇక ఆ ఫోటోని తీసి చూస్తూ ఉంటుంది. ఇక ఆ ఫోటోని చూసి రేవతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక కంగారు పడుతూ, ఇదేంటి, ఈ అబ్బాయి ఎవరు, ప్రేమతో ఇంత చనువుగా ఉన్నాడేంటి, ప్రేమ ప్రేమించింది ధీరజ్ని కదా, మరి ఈ అబ్బాయితో ఇలా ఫోటో ఎందుకు దిగింది, దీన్ని ఇంత భద్రంగా ఎందుకు దాచిపెట్టుకుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఈ విషయం వెంటనే ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాలి అని ఇక రేవతి అయితే హాల్లోకి వస్తుంది. భద్రావతి, సేనాపతి, విశ్వాలు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే రేవతి, వదిన ఒకసారి ఇది చూడండి అని ఆ ఫోటోని భద్రావతికి, సేనాపతికి, విశ్వాకి అందరికీ చూపిస్తూ ఉంటుంది. ఇక ఆ ఫోటో చూసి భద్రావతి, సేనాపతి, విశ్వ అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే, ఏంటిది, ప్రేమతో ఈ కుర్రాడెవడు, ప్రేమ ప్రేమించింది ఆ రామరాజు కొడుకు ధీరజ్ని కదా, మరి ఈ కుర్రాడు ఎవడై ఉంటాడు అని అనుకుంటూ ఉంటుంది. ఇక సేనాపతి, విశ్వాలకు కూడా ఏమీ అర్థం కాదు. అదే నాకు అర్థం కావట్లేదత్త, మరి ప్రేమ ఈ అబ్బాయిని ప్రేమించినప్పుడు మరి ధీరజ్ గారితో ఎందుకు వెళ్ళిపోయి ఉంటుంది అని అంటూ ఉంటుంది. ఇక అందరూ కూడా బాగా ఆలోచిస్తూ ఉంటారు. ఇక భద్రావతికి అయితే ఒక విషయం అర్థమవుతుంది. రే, నాకు ఒక విషయం బాగా అర్థమైందిరా అని అంటుంది. ఇక సేనాపతి, విశ్వ ఏంటక్క అది అని అడిగితే, మన వెనకాల ఏదో జరిగింది, అది మనకి ప్రేమ కానీ ఆ ధీరజ్ కానీ చెప్పడం లేదు, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని భద్రావతి అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే ప్రేమ చదివే కాలేజ్కి భద్రావతి వెళ్తుంది. భద్రావతి అక్కడికి వెళ్ళి కాలేజ్ బయటే ఎదురు చూస్తూ ఉండగా ఇంతలోనే ప్రేమ కాలేజ్ నుండి బయటికి వస్తుంది. ప్రేమ బయటికి రాగానే ఇక భద్రావతిని చూసి,
అత్త అని ప్రేమగా వెళ్ళి భద్రవతితో మాట్లాడుతూ ఉంటుంది. ఇక భద్రవతి, ప్రేమ నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని చెప్పగానే, చెప్పత్తా ఏంటా విషయం అని అడుగుతుంది. అప్పుడు భద్రవతి, ఇక్కడ కాదు పద చెప్తాను అని ప్రేమని ఒక చోటికి తీసుకెళ్తుంది. ఇక ప్రేమ, ఏంటత్తా ఏ విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నావు అని అంటే, అప్పుడు భద్రావతి తన దగ్గర ఉన్న ప్రేమ కళ్యాణ్ కలిసి దిగిన ఫోటోని ప్రేమకి చూపించి, ప్రేమ ఏంటిది, అసలు నీతో ఇంత చనువుగా ఫోటో దిగిన ఈ కుర్రాడు ఎవడు, నువ్వు ప్రేమించింది ఆ రామరాజు చిన్న కొడుకు ధీరజ్ గాని కదా, మరి వీడితో కలిసి ఇంత చనువుగా ఫోటో ఎందుకు దిగావు అని అడుగుతుంది. అది విని ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక భద్రవతి, చెప్పు ప్రేమ అసలు ఏం జరిగిందో చెప్పు, మాకేమీ అర్థం కావట్లేదు అని అంటే, ఇక ప్రేమ, చెప్తానత్త ఈ విషయం మీకు ఎప్పటికైనా తెలియాల్సిందే. పాపం నేను చేసిన తప్పుకి ధీరజ్ మామయ్య గారి కుటుంబం ఎన్నో అవమానాలు పడుతుంది. ఈరోజు ఈ నిజం నీతో చెప్తే అవి వాళ్ళకి తగ్గిపోతాయి అని అంటూ ఉంటే భద్రావతి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అసలు ఏం జరిగిందే, ముందు ఆ విషయం చెప్పు అని అంటే ప్రేమ జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది. అత్త, నేను కళ్యాణ్ అనేవాడిని ప్రేమించాను. వాడి మాటలు నమ్మి ఆ రోజు పెళ్లిపీటల మించి వాడితోనే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. కానీ వారు నన్ను ఒక హోటల్కి తీసుకెళ్ళి నా దగ్గర ఉన్న నగలన్నీ కూడా తీసుకొని నన్ను బ్రోతల్ కేసు కింద అరెస్ట్ చేయించాలని చూశాడు. కానీ సమయానికి ధీరజ్ అక్కడికి వచ్చి నా మీద నిందలు పడకుండా, ఎలాంటి పరువు పోకుండా నా మెల్లో వాడు తాళి కట్టాడు. వాడు అలా తాళి కట్టినందుకు వాడు మామయ్య గారు ఎన్ని అవమానాలు పడుతున్నారో నేను రోజు చూస్తూనే ఉన్నాను. ఆ రోజు ధీరజ్ కానీ నా మెడలో తాళి కట్టకపోయి ఉంటే మన ఇంటి పరువు మొత్తం కూడా గంగపాలు అయ్యేది. నేను ఒక బ్రోకర్ కేసు కింద పోలీస్ స్టేషన్లో ఉండేదాన్ని అని ప్రేమ చెప్తూ ఉంటే భద్రావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటే నువ్వు చెప్పేది అని అంటే, నిజమత్తా, ఈ నిజం మీతో ఎన్నోసార్లు చెప్పాలని చూశాను, కానీ అత్తయ్య ధీరజ్ వద్దని నన్ను ఆపేశారు అని ప్రేమ చెప్పగానే భద్రావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక మౌనంగా ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక భద్రావతి తన మేనకోడలి జీవితాన్ని కాపాడిన ధీరజ్ని, రామరాజు కుటుంబాన్ని ఇంతలా అవమానించినందుకు భద్రావతి చాలా బాధపడుతూ కుమిలిపోతూ ఉంటుంది. చాలా పెద్ద తప్పు చేశాను, క్షమించరాని తప్పు చేశాను. ఆ ధీరజ్ గాడు పెద్ద మనసుతో నా మేనకోడలి జీవితాన్ని నిలబెట్టాడు. కానీ నేను మాత్రం ఇంకా ఎంతో దిగజారిపోయి వాళ్ళని ఎన్నో రకాలుగా అవమానించాను అని భద్రావతి అనుకుంటూ ఉంటుంది. ఇక అలా వస్తూ ఉంటే అక్కడే ఒక చెట్టు కింద రామరాజు అయితే కూర్చొని ధీరజ్ గురించి, ప్రేమ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఈ చిన్నోడు ప్రేమ ఇద్దరు ఎప్పుడూ కూడా అన్యోన్యంగా ఉండడం లేదు. నిజంగా వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారా, లేక ఇంకే కారణాల వల్లైనా పెళ్లి చేసుకున్నారో అర్థం కావట్లేదు అని రామరాజు అనుకుంటూ ఉంటాడు. అప్పుడే భద్రావతి రామరాజు దగ్గరికి వెళ్తుంది. భద్రావతి అక్కడికి రావడం చూసి రామరాజు అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి భద్రావతి, ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా, మళ్ళీ నన్ను ఏదో విధంగా బాధ పెట్టాలని ఇక్కడికి వచ్చావా అని రామరాజు అంటూ ఉంటే భద్రావతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక వెంటనే రామరాజు కాళ్ళ మీద పడి కాళ్ళకి దండం పెడుతూ ఉంటే రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. భద్రావతి ఏంటిది అని అంటే ఇక భద్రావతి, నన్ను క్షమించు రామరాజు, నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఈరోజు అర్థమైంది. ఎప్పుడు నా కుటుంబం పరువు తీశారని నిన్ను, నీ కుటుంబాన్ని, నీ చిన్న కొడుకుని అవమానించాను. కానీ ఈరోజు నీ చిన్న కొడుకుది, నీది ఎంత గొప్ప మనసో తెలిసి నా మీద నాకే అసహ్యంగా ఉంది అని భద్రావతి అంటూ ఉంటే రామరాజు షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి భద్రావతి, ఏమంటున్నావు నువ్వు అని అంటే ఇక భద్రావతి జరిగిన విషయం మొత్తం కూడా రామరాజుతో చెప్తూ ఉంటుంది. ఇక అది విని రామరాజు కూడా
ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ధీరజ్ని తను కూడా అర్థం చేసుకోలేకపోయినందుకు చాలా కుమిలిపోయి బాధపడుతూ ఉంటాడు. ఈ విధంగా ప్రేమ గదిలో దొరికిన కళ్యాణ్ ప్రేమాల ఫోటో ద్వారా భద్రావతి అసలు నిజం తెలుసుకోబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.